మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా బాలు గారు, అన్నా ప్రతి సంవత్సరం ఆగస్టు 20 కల్లా రేట్స్ డౌన్ అవుతాయి. ఈ సంవత్సరం కొత్తేమీ కాదుగా. లేదన్నా, నిన్న సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు కూడా ధరలు బాగానే ఉన్నాయి. ఈ సంవత్సరం వచ్చి తొందరపడి కోయిల ముందే కూసిందని ఇటు తెలుగు మాగాణంలో కానివ్వండి, అటు ఉత్తర భారతంలో కానివ్వండి, రైతులందరూ అడ్వాన్స్గా టమాటాలు వేశారు. ముందస్తుగా అందరూ ప్లాంటేషన్ చేశారు. దాని ప్రభావమే ఈ సంవత్సరం సర్వం మతాకుతలం. నేను చెప్పినానుగా, సెప్టెంబర్ మంత్ ఫుల్ డౌన్. హరి జీ గారు, టుమారో నైట్ మీ కామెంట్స్ నా సమాధాన వీడియో ఏదన్నా నిన్న చేయలేదన్నా కాస్త పని ఉండడం వల్ల అందుకే ఇవాళ చేస్తున్నాను. ఇక ముందుగా మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమంలో వెళ్ళే ముందుగా అందరూ అన్నదాతలు అడుగుతున్నది ఒకటి, ఎందుకు ధరలు తగ్గుతున్నాయి, ఇక ధరలు పెరుగుతాయి లేదా, కారణం ఏమిటి అని అందరూ అడుగుతున్నారు. అందుకే మీకోసం ఈ సమాచారం. మహారాష్ట్రలో మీకు అందరికీ తెలుస్తుంది, మొన్న చెప్పాను నేను, పోలా పండుగ ఉంది, దానివల్ల ధర తగ్గిందని చెప్పి. పోలా వచ్చి మన సంక్రాంతిలా అక్కడ రైతుల పండుగ, దాని ప్రభావం వల్ల ధర తగ్గింది అనుకున్నాం. కానీ ఒక్కసారిగా ఉన్నట్టుండిగా ఔరంగాబాదు, లాతూరు, నారాయణగావ్, పిప్పలగావ్ అన్ని చోట్ల కూడా దిగుమతి భారీగా పెరిగింది. అన్ని చోట్ల కూడా వచ్చాయి. ఈ పండగ ప్రభావం వల్ల అమ్ముడు కాలేదు. ఈ పండగ ఎల్లుండి నుంచి కాస్త మళ్ళీ మామూలు అవ్వచ్చు. అందరూ చూడాలి. మొత్తం మీద మహారాష్ట్రలో మాత్రం లోకల్ టమాటాలు స్టార్ట్ అయిపోయాయి. ఇదివరే చెప్పాను, తొందరపడి కోయిల ముందే కూర్చుందని చెప్పి. అక్కడ ఇలాగే ఎగుమతులు రోజు రోజుకి దిగుమతులు పెరుగుతూ వస్తే మాత్రం ఉత్తర భారతానికి ఎక్స్పోర్ట్ ఆగిపోవచ్చు. కాకపోతే ప్రస్తుతం అయితే ఇవాళ అన్ని మార్కెట్లో కూడా ధర తగ్గింది. ఉదయం మార్కెట్ కానీ, సాయంత్రం మార్కెట్లో కానీ పోలా పండుగ ప్రభావం రేపు కాస్త ఉండవచ్చు, ఎల్లుండి ఆదివారంతో తగ్గవచ్చు. చూడాలి మరి ఆదివారం నుంచి అమ్మకాలు ఎలా ఉంటాయో. మొత్తం మీద అయితే మహారాష్ట్రలో మాత్రం లోకల్ టమాటాలు ఆరంభమయ్యాయి. దాని ప్రభావమే ఇది. బట్ చూడాలి ఏం జరుగుతుందో. అందుకే ధర తగ్గిందన్న చాలామంది కామెంట్లు పెట్టారు. ఇది కారణం. ఒకటి పోలా ప్రభావం, రెండు మహారాష్ట్రలో ఒక్కసారిగా దిగుమతులు పెరగడం. బట్ ధర పెరిగినా తగ్గినా కూడా నా వివరణ మాత్రం ఒక వారం రోజులు మనం వెయిట్ చేయాల్సింది, కంగారు పడాల్సింది. ఎందుకంటే ఒక్క రోజులో టమోటాల యొక్క ఇంకో చిత్రమే మారిపోతుంది. ఇక నారాయణ స్వామి గారు, హాయ్ అన్న, నీకు నేను పెద్ద అభిమానిని. సెప్టెంబర్ రేట్స్ ఇన్ఫర్మేషన్ చెప్పు, లేదంటే వీడియో చేయన్నా ప్లీజ్. మేము టమోటా పంట ప్లాంటేషన్ చేశాము, మా అదృష్టం మాది. పెట్టుబడి వస్తే రాని, పోతే పోని. సెప్టెంబర్ ఇన్ఫర్మేషన్ రేట్ చెప్పన్నా. నిన్న మీ కామెంట్స్ నా సమాధానం వీడియో రాలేదన్నా, ఈరోజు వీడియో చేయన్నా. నువ్వు చెబితే మా పెట్టుబడి పోయినా సంతోషంగా ఉంటుంది. నువ్వు చెప్పకపోతే ఇక ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్పరు. నువ్వు ఎన్టీఆర్ అభిమానిని, నేను నీ అభిమానిని. జై నారాయణ స్వామి గారు. అన్న, 2025 సంవత్సరం మొత్తం ఇది గందరగోళం, అయోమయం. అందుకే నేను ఈ సంవత్సరం అనాల్సిన వీడియోలు ఏం చేయడం లేదు. ఒక్కసారిగా మన ఆకాశంలో ధరలు బాగా వెళ్ళాయి. మహారాష్ట్రలో ఒకసారిగా దిగుమతులు వస్తాయని ఎవరు అనుకోలేదు. అయితే ఒక్క విషయం మీకు అందరినీ మనవి చేస్తున్నాను. ప్రస్తుతం మీద అనంతపురం మార్కెట్లో 2,40,000 దిగుమతి వస్తుంది. వర్షాల వల్ల అక్కడ కూడా పంటలు దెబ్బతిన్నాయి. మన వైపు కూడా రోజు రోజు దిగుమతి తగ్గుతుంది. ఉత్తర భారతం వ్యాపారం మన ఐపీలో కూడా మనకు తర్వాత తమిళనాడు ఉందన్న. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో 1000, 2000 వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. కంగారు పడద్దండి, ఎప్పుడేమోదో మనం చెప్పలేము. మళ్ళీ వర్షాలు ఉన్నాయంటున్నారు. ఆల్రెడీ మీరు ప్లాంటేషన్ చేశారని చెప్తున్నారు కాబట్టి ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. ఎందుకంటే ఉత్తర భారతం ఎగుమతులు ఆగిపోయినంత మాత్రం మనకు వచ్చే నష్టమేమీ లేదు. అయితే అది ఉంటే ధరలు బాగా ఉంటాయి. మనకు తమిళనాడు ఉందన్న, తమిళనాడు ప్రస్తుతం బాగానే అమ్ముతుంది. ఇక్కడైతే వర్షాల వల్ల నాకు తెలిసి 4-5 రోజుల్లో ఈ పాతోట కాయలు పూర్తిగా అయిపోతాయి. ఇక్కడ కాయలు బాగా తగ్గుతాయి. తమిళనాడు డిమాండ్ పెరగవచ్చు. కొత్తోట బాగానే చూసుకోండి. ఒక్కసారి భారీగా ధరలు తగ్గే అవకాశాలు అయితే, ఎందుకంటే పాతోటలు ఏవి ఉండవన్నా కొత్తోట కాయలు మాత్రం ఉంటాయి. కాబట్టి అందుకే నేను ఈ సంవత్సరం ఎలా చేయడం లేదన్నా. రెండో విషయం అన్నా, ధర పెరుగుతుందని నా దగ్గర నమ్మకం ఉండి ఖచ్చితమైన సమాధానం ఖచ్చితంగా చెబుతానన్నా. ఇప్పుడు అర్థం కావడం లేదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియడం లేదు. ఎవరు అనుకోలేదు మహారాష్ట్రలో ఒకసారి ఇలా దిగుమతులు ఆరంభమవుతాయని చెప్పి. పండగ పోలా ఉంది కాబట్టి చూడాలి. ఒక 5-6 రోజులు వెయిట్ చేద్దామన్నా. ఇప్పుడు ఆగస్టు 23. ఈ మళ్ళీ చెబుతున్నాను, వర్షానికి పాతోడలు ఏమి ఉండవు, కొత్తోళ్ళ కాలం మాత్రం నిలబడతాయి. కాబట్టి 4-5 రోజులు దిగుమతి తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆగస్టు చివరి వరకు వెయిట్ చేద్దామన్నా.
ఇక రామాలయం గారు, ఇది ప్రస్తుత పరిస్థితులు కాకపోతే పార్టీలకు సంబంధించిన వ్యవహారం. ఒక విషయం మీతో కూడా పంచుకోవాలి. మీరందరూ వినే ఉంటారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే జూనియర్ నందమూరి తాగరాం గురించి మాట్లాడడం కానీ, వారి తల్లి గారిని దూషించడం కానీ, ఈ రెండే విషయం మీద పంచుకోవాలి. నేను ఎక్కువ దీంట్లో రోజు వేదలుచుకోలేదు. అన్న ఎన్టీ రామారావు గారు రెండో వివాహం చేసుకునే ముందు తన 11 మంది సంతానాన్ని పిలిచి ఆయన చెప్పిన మాట, మీరేమి ఆమెను అమ్మగా చూడదండి, నా భార్యగా మాత్రమే చూడండి అని. కానీ ఆనాడు హరికృష్ణ ప్రతుల్భంతో లక్ష్మీపార్వతి గారిని అనరాని మాటలు అన్నారు. ఇప్పుడు హరికృష్ణ సత్యమణి గారిని అన్న ఒక విషయం, పెళ్లి వారి వ్యక్తిగతం, దానికి మనం ఎవరు చేయలేం. అది అన్న ఎన్టీ రామారావు గారు కావచ్చు, హరికృష్ణ గారు కావచ్చు. బట్ ఏదేమైనా ఆ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు మాత్రం సిగ్గుచెట్టు. నందమూరి తారక రామ్, ఆయన పేరు తర్వాత ఎన్టీఆర్ అని మార్చారు సినిమాలలో. ఆయన సినిమాలను చూసుకుని పెడుతున్నాడు, రాజకీయ జోలికి రావడం లేదు. అప్పట్లో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ ప్రచారం చేయడం, మధ్యలో ప్రమాదం జరగడంతో వెళ్ళిన ఆయన మళ్ళీ రాజకీయాలకు రాలేదు. ఆయన సినిమాలు మనం చేసుకుని పోతున్నాడు. అనవసరంగా ఆయన ఎందుకు దూషిస్తున్నారు, ఆయన ఎందుకు లాగుతున్నారు వాళ్ళకి తెలియాలి. బట్ ఈ విషయంలో, ఎందుకంటే నా ఛానల్లో నేను రాజకీయపరమైన అంశాల గురించి మాట్లాడదలుచుకుని కూడా, ఏదేమైనా అటువంటి వ్యాఖ్యలు మాత్రం ప్రతి ఒక్కరు ఖండించాలి ఆ వ్యాఖ్యల్ని. ఇక కుమార్ గారు, ఒక్కసారి బయట రాష్ట్రాల వర్షాలు ప్లాంటేషన్ వీడియో చెయ్యన్నా అక్టోబర్ 5 పోతుందా లేదా బిగ్ బాక్స్. ఇదివరకే మీకు చెప్పాను, మహారాష్ట్రలో అయితే భారీ వర్షాలు పడ్డాయి. అయితే లోకల్ టమాటాలు అక్కడ స్టార్ట్ అయ్యాయి. ఇక కొద్ది రోజులు ఛత్తీస్గఢ్లో కూడా కాయలు ఆరంభవచ్చు. తొందరపడి ఒక కోయిల మన రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా ముందే కూసేసింది. నారాయణ స్వామి గారు, శ్రీకాంత్ గారు ఇదివరకు చెప్పడం జరిగింది ఎందుకు ధరలు తగ్గాయి అని. చాలామంది నా కామెంట్ పెట్టారు సెప్టెంబర్ ధరల గురించి, ధర ఎందుకు తగ్గిందని. పేరు నేను చెప్పలేదు. వాళ్ళందరికీ ఇదివరకు నేను వీడియో చేయడం జరిగింది. ఇక మార్పులు అన్నారు కదా భయ్, ఏమైంది ఫారూక్ గారు? మదనపల్లిలో మార్పులు తామరాకు మీద నీటి బొట్టులాగా 15 నిమిషాలు మొత్తం మార్పులు మళ్ళీ మామూలు అయిపోయాయి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే శివకుమార్ గారు, హాయ్ అన్న మాది పరంనేరు, ఒక సినిమాకి పేరు పెడతారు, ఒక మనిషికి పేరు పెడతారు, అలాగే మీ కామెంట్లో నా సమాధానం కూడా పేరు పెట్టాలి. నేను వీడియో పెట్టాను మొన్న, ఏంటంటే పెట్టాలో అర్థం కాక అలా శుభరాత్రి నోటెడ్ పెట్టానన్నా. ఇక శివకుమార్ గారు, అన్న మహారాష్ట్రలో భారీ వర్షాలు అన్నారు, కానీ టమోటా పంటలు ఉన్న ఏరియాలో వర్షాలు తక్కువ పడ్డాయంట, పంటలు లేని చోట భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయంట, వాళ్ళ కాయలు భారీగా వచ్చే అవకాశం ఉంది, రేట్లు పెరిగే దేవుడు ఎరుగు, ఉన్న రేటు తగ్గుకుంటే చాలు మహాప్రభు. దీనికి 2 రిప్లై కామెంట్ వచ్చింది. ఇది కూడా అదే చెప్పాను, మహారాష్ట్ర వర్షాలు పడినా కూడా దిగుమతి ఆల్రెడీ అక్కడ ఆరంభమైంది, ఇక రానాడు అక్కడ పుంజుకోవచ్చు. కాబట్టి ఉత్తర భారతం పైన మన ఆశలు కోరికలు ప్రస్తుతానికైతే స్వల్పం మాత్రమే. ఇక సెప్టెంబర్ నెల తమిళనాడే. దీనికి 2 రిప్లై కామెంట్లు వచ్చాయి. నవ్య గారు, అన్న మహారాష్ట్రలో ఎక్కువగా సీడ్ టమోటాలు ఉంటాయి, నాటి టమోటాలు తక్కువ. దానికి శివకుమార్ గారు, సీడ్ టమోటా అయినప్పటికీ కూడా ఎంతో కొంత ప్రభావం మార్కెట్ల మీద పడే అవకాశం ఉంది. లేదమ్మా, గతంలో అయితే సీడికాయలు మాత్రం పండించే వాళ్ళు మహారాష్ట్రలో, ఇప్పుడు అక్కడ కూడా నాటికాయలు పండిస్తున్నారు. ఛత్తీస్గఢ్ కానివ్వండి, మధ్యప్రదేశ్లో కానివ్వండి, నాటి టమాటాలు భారీగా పండిస్తున్నారు, సీడికాయలు తక్కువ. మహారాష్ట్రలో నాసిక్లో పరిసర ప్రాంతాల్లో సీడికాయలు, మళ్ళీ లాతూర్ ఇక్కడంతా నాటికాయలు ఎక్కువ, దేశీ అంటారు వాళ్ళు, అవే ఎక్కువ. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. మళ్ళీ అన్నదాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను, మహారాష్ట్రలో లోకల్ టమాటాలు ఆరంభమయ్యాయి. అయితే పండుగ పోలా కూడా ఉంది. 2-3 రోజులు మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అక్కడ లోకల్ టమాటా స్టార్ట్ అయినా కూడా ధరలు ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అన్నది, ఎందుకంటే ఈ పండుగ ప్రభావం ఉంది. మనం సంక్రాంతి ఇంత ఘనంగా నిర్వహిస్తాము. ఉత్తరాదిన రైతులు పోలా పండుగ, మనం ఎలా ఇక్కడ మన ఆవుల్ని వ్యవసాయ పనిముట్లని పూజలు చేస్తాము, వాళ్ళు కూడా అక్కడ అలాగే చేస్తారు. భారీ పండుగ అది, రైతుల పండుగ, పోలా పండుగ. దాని ప్రభావం కూడా ఉంది. 2-3 రోజుల్లో దీనిపై మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. చివరిగా ఒక విషాద వార్త. ఈరోజు ఉదయం 4:30 బొరకాయల కూడా దగ్గర మా మదనపల్లి మార్కెట్ సంబంధించిన
ఒక కారు, అందులో రైటర్లు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, బోల్తా పడడం జరిగింది. ఆ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడ మరణించారు. మరికొంతమంది తీవ్ర గాయాలయ్యారు. మరణించిన నా సోదరుడు సాయికి శ్రద్ధాంజలి ఘటిస్తూ సోదరుడి పవిత్ర ఆత్మకు శాంతి కలుగులని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, క్షత్రగాత్రులు తొందరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి మరీ ప్రార్థిస్తూ, భవదీయుడు సయ్యద్ షహతాజ్.